నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేశవ్యాప్తంగా జీఎస్టీ ఉత్సవాలు జరుగుతున్నాయి. కొత్త జీఎస్టీ రేట్లను వ్యాపారులు తమ షాపుల ముందు ప్రదర్శిస్తున్నారు. దీని ద్వారా తమ వ్యాపారం మరింత పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశీ వస్తువుల్ని కొనాలని దేశ ప్రజలకు లేఖ రాశారు. జీఎస్టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గాయి. వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాల జీఎస్టీ రేట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చేశాయి. కొత్త జీఎస్టీ రేట్ల కారణంగా కొన్ని ప్రాణాధార ఔషధాలు, వైద్య పరికరాలు చౌకగా మారాయి. స్క్రీన్ సైజులు, స్పెసిఫికేషన్ల ఆధారంగా సోనీ, ఎల్జీ, పానాసోనిక్ వంటి సంస్థల ధరలు తగ్గాయి. సబ్బు నుంచి సెల్ ఫోన్, పన్నీరు టు కారు దాకా 375 వస్తువులపై తగ్గింపు జీఎస్టీ రేట్లు. దేశవ్యాప్తంగా జీఎస్టీ ఉత్సవ్ షురు. వస్తు సేవల పన్ను జీఎస్టీ కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దాదాపు 375 వస్తువులపై తగ్గించిన జీఎస్టీ రేట్లను వ్యాపారులు అమలు చేస్తున్నారు. తమ షాపుల ముందు కొత్త జీఎస్టీ రేట్లను ప్రదర్శిస్తూ బోర్డులను ఏర్పాటు చేశారు. వంటగది అవసరాల ఉత్పత్తుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాల వరకు ధరలు తగ్గనున్నాయి. నెయ్యి, పన్నీరు, నమ్కీన్, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీం వంటి వినియోగ వస్తువులతో పాటు టీవీ, ఏసీ, వాషింగ్ మెషిన్ వంటి వస్తువుల ధరలు దిగివచ్చాయి. జీఎస్టీ సంస్కరణల దృష్ట్యా ఇప్పటికే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సంస్థలు రేట్లను తగ్గిస్తున్నట్లు ముందే ప్రకటించాయి. చాలా ఔషధాలు, గ్లూకోమీటర్లు, డయాగ్నోస్టిక్ కిట్లపై జీఎస్టీ 5% తగ్గించడంతో సామాన్యులకు ధరలు అందుబాటులోకి వచ్చాయి. జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల ఆటోమొబైల్స్ వినియోగదారులకు ఎక్కువ లబ్ధి చేకూరనుంది. చిన్న కార్లపై 18%, పెద్ద కార్లపై 28% జీఎస్టీతో ఇప్పటికే కార్ల ధరలు తగ్గించినట్లు అనేక సంస్థలు ప్రకటించాయి. హెల్త్ క్లబ్లు, సెలూన్లు, ఫిట్నెస్ సెంటర్లు, యోగా సేవలపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించారు. అలాగే రోజువారీ వస్తువులు, తలనూనె, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్ వంటి వాటిపై జీఎస్టీని 5% తగ్గించడంతో వాటి ధరలు మరింత చౌకగా మారాయి. సిమెంట్పై జీఎస్టీని 28 నుంచి 18% తగ్గించడంతో గృహ నిర్మాణ ఖర్చులు తగ్గనున్నాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్లపై కొత్త ధరలు ముద్రించకున్నా విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ద్విచక్ర వాహనాల ధరలను 18,800 రూపాయల వరకు, కార్ల ధరలను 4,48,000 వరకు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. విలాసవంత కార్ల ధరలైతే 30,40,000 రూపాయల వరకు దిగి వస్తున్నాయి. కొత్త జీఎస్టీ రేట్ల కారణంగా కొన్ని ప్రాణాధార ఔషధాలు, వైద్య పరికరాలు చౌకగా మారాయి. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ సులభంగా మారి ప్రతి పౌరుడికి అందుబాటులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో 12%గా ఉన్న చాలా ఔషధాలపై జీఎస్టీని 5% తగ్గించారు. క్యాన్సర్, జన్యుపరమైన, అరుదైన, హృదయ సంబంధిత రోగాల నుంచి కాపాడే 36 కీలక ప్రాణాధార ఔషధాలను జీఎస్టీ నుంచి మినహాయించారు. టీవీలపైన 2,500 రూపాయల నుంచి 85,000 రూపాయల వరకు ధరలు తగ్గనున్నాయి. స్క్రీన్ సైజులు, స్పెసిఫికేషన్ల ఆధారంగా ధరలు తగ్గిస్తున్నట్లు సోనీ, ఎల్జీ, పానాసోనిక్ వంటి సంస్థలు ప్రకటించాయి. ఏసీల మీద సగటున 4,500 వరకు, డిష్ వాషర్లపైన 8,000 వరకు ధరను తగ్గించాయి. ప్రముఖ సంస్థలు వోల్టాస్, డైకిన్, గోద్రెజ్, పానాసోనిక్, హైయర్ తదితర సంస్థలు ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించాయి. జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు, మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రకటించారు. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయని, ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్కు మరింత ఊతమిస్తాయని, సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇది దోహదం చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ 2.0 సంస్కరణలో భారత వృద్ధి రేటుకు మరింత ఊతమిస్తాయన్న మోడీ గతంలో దేశంలో రకరకాల పేర్లతో ఎన్నో పన్నులు ఉండేవన్నారు. రకరకాల పన్నులతో ప్రజలు అయోమయానికి గురయ్యేవారని, అన్ని రకాల పన్నులను రద్దు చేసి 2017లో జీఎస్టీని తీసుకొచ్చామన్నారు. देखिए, भारत को आत्मनिर्भर बनाना है, तभी जाकर के भारत विकसित भारत बनेगा. और इस मेरा सभी व्यापारियों से आग्रह है कि सबसे पहले हम तय करेंगे, हम विदेशी बेचेंगे नहीं. आप देखिए, अपना माल बिकने ही वाला है. हमारा प्रोडक्ट बिकेगा तो हमारे लोगों को रोजी रोटी मिलेगी, हमारा रॉ मटेरियल उपयोग में आएगा. और इसलिए अगर एक बार भारत का व्यापारी तय कर ले, दुकानदार तय कर ले कि एक तो मेरे परिवार में हम कुछ विदेशी नहीं लाएंगे. దేశంలో 5%, 18% జీఎస్టీ స్లాబులు మాత్రమే అమల్లో ఉంటాయి. జీఎస్టీల్లో 5, 12, 18, 28% స్లాబుల వల్ల అన్ని ఉత్పత్తులపై పరోక్ష పన్నులు పడేవి. దీంతో జీఎస్టీలో అత్యధిక పన్ను స్లాబులను తొలగించింది ప్రభుత్వం. మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. దీంతో ఆహార పదార్థాలు, పానీయాల రేట్లు కూడా తగ్గాయి. ఇతర ఫ్యాట్స్, జున్ను పైన జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు.
అన్ని రకాల చపాతీలు పరోటాలపై ప్రస్తుతం 5% జీఎస్టీ ఉండగా ఇకపై ఎటువంటి పన్ను విధించరు. పాలకు బదులుగా డ్రై ఫ్రూట్స్, ఓట్స్, బియ్యం, సోయా, బఠానీలు, విత్తనాలు వంటి వాటితో తయారు చేసే పానీయాలు చౌకగా మారనున్నాయి. వీటిపై జీఎస్టీ 18% నుంచి 5% తగ్గింది. సోయా మిల్క్ డ్రింక్స్ పైన జీఎస్టీ 5% తగ్గింది. ఔషధాలపై గతంలో 12%గా ఉన్న పన్ను రేటు ఇప్పుడు 5% తగ్గింది. క్యాన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో వినియోగించే 36 ఔషధాలపై పూర్తిగా పన్ను ఉండదు. వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను బదిలీ చేసేందుకు టెలివిజన్ తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించారు. టీవీల మీద 2,500 నుంచి 85,000 వరకు తగ్గింపును ప్రకటించారు. దీంతో వినియోగదారులకు పండుగ సీజన్ ఆఫర్లతో పాటు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనము కలిసి రానుంది. 32 అంగుళాల పైబడిన టీవీలపై జీఎస్టీ రేటు 28% నుంచి 18% తగ్గింది. దీంతో తయారీదారులు స్క్రీన్ సైజులు, స్పెసిఫికేషన్ల ఆధారంగా ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. సోనీ, ఎల్జీ, పానాసోనిక్ వంటి అగ్ర టీవీ బ్రాండ్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ధరల జాబితాను విడుదల చేశాయి. టీవీలతో పాటు సౌండ్ బార్లు, పార్టీ స్పీకర్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతాయని అంచనా. జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి వచ్చినందున 7,500 రూపాయలు అంతకంటే తక్కువ అద్దె కలిగిన హోటల్ గదులపై 525 రూపాయల వరకు ఆదా కానుంది. వీటిపై జీఎస్టీని 12 నుంచి 5%కి ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ లేకుండా తగ్గించడమే కారణం. ఫలితంగా హోటళ్ల ఆదాయాలు పెరిగేందుకు, పెట్టుబడుల ఆకర్షణకు, అతిథులకు మంచి సేవలు అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. ప్రస్తుతం 7,500 వరకు హోటల్ గదులపై 12% జీఎస్టీ ఐటీసీతో కలిపి వసూలు చేస్తున్నారు. జీఎస్టీ సంస్కరణలపై కేంద్రం చాలా ఆశలు పెట్టుకుంది. ఇవి ఖచ్చితంగా సామాన్యులు, మధ్యతరగతి ఊరట ఇస్తాయనే నమ్మకం ఉంది. ప్రధానమంత్రి మోడీ అయితే ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో గణాంకాలతో సహా చెప్తున్నారు. ఇప్పటికే జీఎస్టీ అవుట్ రీచ్ ప్రోగ్రాముల్లో మంచి స్పందన వచ్చిందనే భావనలో ఉన్నారు. కేంద్ర సర్కార్ జీఎస్టీ సంస్కరణల వల్ల పలు వస్తువుల ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించనుంది. ఆరోగ్య బీమా, జీవిత బీమా, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు, యాంటీ క్యాన్సర్ మందులు, థర్మామీటర్లు, గ్లూకోమీటర్లు వంటి మెడికల్ ఉత్పత్తులపై పన్ను పూర్తిగా రద్దు చేశారు. నిత్యావసర వస్తువులైన పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, బియ్యం, సబ్బులు, షాంపూలు, టాయిలెటరీస్పై 5% జీఎస్టీ అమలవుతోంది. టెలివిజన్లు, ఎయిర్ కండిషనర్లు, ఫ్రిడ్జ్లు, పెట్రోల్ 1200 సీసీ వరకు, డీజిల్ 1500 సీసీ వరకు కార్లు, 350 సీసీ లోపు బైక్లు 18% స్లాబ్లోకున్నాయి. సిగరెట్లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తులు, చక్కెర కలిగిన కార్బొనేటెడ్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ బెవరేజెస్, పెద్ద కార్లు, 350 సీసీ పైగా బైకులు, ప్రైవేట్ హెలికాప్టర్లు, యాడ్స్ వంటి వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించారు. ఇంతకుముందు వీటిపై 28% ప్లస్ సెస్ అమల్లో ఉండేది. కొత్త విధానం ద్వారా దీన్ని ఒకే 40% స్లాబ్లోకి తీసుకొచ్చారు. అదే ఇది జీఎస్టీ వల్ల గవర్నమెంట్ ఈ పండగ టైంలోనే జీఎస్టీ తగ్గించడం శుభసూచకం అండి. ఎందుకంటే ఈ పండగ టైంలోని ప్రతి ఒక్కరు వెహికల్స్ అనేది కొంటారు. ఈ టైంలోని జీఎస్టీ తగ్గడం వల్ల కస్టమర్స్కి చాలా బెనిఫిట్ పొందడం జరుగుతుంది. ఇది ఒక్కొక్క వెహికల్ మీద ఇప్పుడు మా సుజుకి యాక్సెస్ వెహికల్ ఉంది. దాని మీద మనకి సుజుకి యాక్సెస్ మీద ఏమో మనకి నియర్ అబౌట్ మనకి దీని మీద 10,000 తగ్గుతుంది. రైతుల కోసం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. నోట్బుక్స్, ఎరేజర్లు, పెన్సిల్స్, క్రయాన్స్ వంటి విద్యా సామగ్రిపై పన్ను 12 నుంచి 5%కి తగ్గించారు. 18% స్లాబ్లోనే 67% రెవెన్యూ వస్తోంది. కాగా 12% స్లాబ్ ద్వారా కేవలం 5% ఆదాయం మాత్రమే వచ్చింది. 5-28% స్లాబ్ల ద్వారా వరుసగా 7-11% రెవెన్యూ లభించింది. దీంతో 12% స్లాబ్ పెద్దగా ఉపయోగం లేకపోవడంతో రద్దు చేశారు. 28% స్లాబ్ను తొలగించి తయారీదారులను ధరలు తగ్గించేలా ప్రోత్సహించేందుకు 18%లో కలిపేశారు. అయితే ఈ సంస్కరణల వల్ల కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 48,000 కోట్ల వరకు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా. కానీ ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు మిగలడం ద్వారా వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. జీఎస్టీ సంస్కరణలు 2025 ద్వారా పన్ను వ్యవస్థ మరింత పారదర్శకంగా, సులభంగా మారనుంది. సాధారణ వస్తువులు చౌకవుతాయి. లగ్జరీ, సిన్ గూడ్స్ పై మాత్రం కఠిన పన్నులు అమలవుతాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా 7,19,000 కోట్ల రూపాయల ఆదాయం రాగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 22,08,000 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. కారు, ఫ్రిడ్జ్, ఏసీని 28% నుంచి 18% స్లాబ్కు తీసుకొచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ స్లాబ్ల సవరణకు ఆమోదించిన కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి జీఎస్టీ రేట్ నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది. సవరించిన రేట్ల నిర్మాణం 7 షెడ్యూళ్లలో సుమారు 1,200 వస్తువులపై ప్రభావం చూపుతుందని తెలిపింది. సిబిఐసి నోటిఫికేషన్లోని ముఖ్యమైన మార్పుల్లో బాల్ పాయింట్ పెన్నులు, స్కూల్ బ్యాగులు, ముద్రించిన పుస్తకాలు, మార్కర్లు, ఫౌంటైన్ పెన్నులు,
స్టైలోగ్రాఫ్ పెన్నులు వంటి రోజువారీ స్టేషనరీ వస్తువుల్ని 18% జీఎస్టీ స్లాబ్ కింద ఉంచారు. ఇది కొన్ని పరిశ్రమ వర్గాల్లో ఆందోళనను రేకెత్తించింది. దీనికి విరుద్ధంగా పెన్సిల్స్, క్రేయాన్లు, పాస్టెల్స్, డ్రాయింగ్ చాక్స్, టైలర్ చాక్స్ ను జీఎస్టీ నుంచి మినహాయించారు. ఇవి గతంలో 12% స్లాబ్లో ఉండేవి. జీఎస్టీ హేతుబద్ధీకరణ విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు ప్రాథమిక విద్యా సాధనాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించిందని జీఎస్టీ నిపుణులు చెబుతున్నారు. 2017కు ముందు దేశంలో 17 రకాల పన్నులు ఉండేవి. వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవి. ఉదాహరణకు 2017కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. అన్నింటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే పన్ను 4 స్లాబ్ల రూపంలోకి తీసుకొచ్చిందే జీఎస్టీ. ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ తీసుకొచ్చామనేది కేంద్రం చెబుతున్నమాట. గతంలో 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవాళ్లు. ఈ 8 ఏళ్లలో ఆ సంఖ్య 1,51,00,000కు చేరింది. జీఎస్టీ రేటు తగ్గింపులు దేశ వృద్ధి బేస్ పాయింట్లు పెంచుతాయని, ఒక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 100 బీపీఎస్ తగ్గించవచ్చుననేది ఆర్థికవేత్తల అంచనా. అయితే పన్ను తగ్గింపులో ఎంత భాగం తగ్గినా ధరల రూపంలో వినియోగదారులకు బదిలీ అవుతుందనే దానిపై ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. జీఎస్టీ సంస్కరణలో భాగంగా బీమా పాలసీలపై పన్ను మినహాయింపు కల్పించారు. దీనికి సంబంధించి మినహాయింపు ప్రయోజనాలను ప్రస్తుతం భవిష్యత్తు పాలసీదారులకు పూర్తి స్థాయిలో అందించాలని అన్ని రకాల బీమా కంపెనీలను కోరింది కేంద్రం. జీఎస్టీ 2.0తో పాటు ఇతర రంగాల్లోనూ సంస్కరణలు కీలకమని, ముఖ్యంగా కార్మిక రంగంలో అవసరమనేది నిపుణుల వాదన. పన్ను ఎంత ఎక్కువగా ఉంటే ఉత్పత్తి అంత తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో సంస్కరణలు పన్నుల భారాన్ని తగ్గిస్తాయని, ఆర్థిక వృద్ధి సామర్థ్యాన్ని 7 నుంచి 7.5% వరకు పెంచుతుంది. వినియోగదారుల ట్రెండ్ను పరిగణలోకి తీసుకుంటే మొత్తం డిమాండ్ 2,30,000 కోట్లకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుంటే డిమాండ్ 1,20,000 కోట్ల రూపాయలకు పెరుగుతుందని, దాంతో ఆర్థిక వ్యవస్థలోకి 3,50,000 కోట్ల రూపాయలు వస్తాయని కొందరు అంచనా వేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రిటైలర్లకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. జీఎస్టీ మార్పులకు సంబంధించి దేశంలో ప్రధాన రిటైలర్లు డిస్కౌంట్లను స్పష్టంగా కనిపించేలా ప్రకటించాలని స్పష్టం చేసింది. దీంతో అనేక షాపింగ్ మాల్స్, దుకాణదారులు కొత్త జీఎస్టీ రేట్లను ప్రదర్శిస్తున్నారు. రసీదులు, బిల్లులపైన జీఎస్టీ డిస్కౌంట్ టైటిల్ కింద స్పష్టంగా తగ్గింపు ఎంతనేది కనిపించేలా చూసుకోవాలని ఆదేశించడంతో వాటిని అమలు చేస్తున్నారు. దీన్ని బట్టి రిటైలర్లు వచ్చే కొన్ని వారాల పాటు తమ అమ్మకాలను పెంచుకునే వ్యూహాలను అనుసరించడమే కాకుండా దుకాణాల వద్ద పన్ను సంస్కరణలు ఎంత సమర్థవంతంగా అమలవుతున్నాయో కూడా పరిశీలించవచ్చు. పన్ను తగ్గింపు ప్రయోజనాలకు సంబంధించి ఈ ఏడాది పండుగ సీజన్ సమయంలో అమ్మకాల వాల్యూమ్లను ట్రాక్ చేయాలని, డేటా ప్రదర్శించాలని అధికారులు రిటైలర్లకు సూచించారు. కొత్త జీఎస్టీ రేట్ల అమలుతో దేశ ప్రజలకు పండుగ ముందే వచ్చినట్లయింది. ప్రధాని చెప్పినట్టుగానే నిత్యావసరాలు చాలా వరకు తక్కువ పన్ను రేట్లోకి వచ్చేశాయి. ఇన్సూరెన్స్ రంగానికి జీఎస్టీ మినహాయింపుపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. జీఎస్టీ హేతుబద్ధీకరణ సరే, కేంద్రం నష్టాన్ని ఎలా పూడ్చుకుంటుంది, రాష్ట్రాలకు వచ్చే రెవెన్యూ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తుంది? జీఎస్టీ స్వరూపంలో కేంద్రం కీలక మార్పులు తీసుకొచ్చింది. నేటి నుంచి స్టాండర్డ్, మెరిట్ పేరుతో జీఎస్టీలో 2 స్లాబులు అమలవుతున్నాయి. దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచి అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి పండుగ సీజన్ను మరింత ఉత్సాహభరితంగా మార్చింది. వ్యక్తిగత ఆరోగ్య బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు ఉపయోగపడుతుంది. జీఎస్టీ సంస్కరణలు అమలు కావడంతో దేశ ప్రజలకే ప్రధాని మోడీ లేఖ రాశారు. స్వదేశీ వస్తువులే కొనాలని, వాటిని అమ్మాలని వ్యాపారుల్ని కోరారు. అండ్ మేజర్గా ఏంటంటే ప్రైజెస్లో కూడా డిఫరెన్సెస్ వచ్చినాయి, బాగానే డిఫరెన్సెస్ వచ్చినాయి. యాక్చువల్లీ మేజర్ థింగ్ ఏంటంటే ప్రీవియస్గా 28% ఉండే, ఇప్పుడు 18%కి చేంజ్ అయింది అనమాట. అండ్ మేజర్ చేంజెస్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో టీవీస్లో అండ్ డిష్ వాషర్స్లో అండ్ కొన్ని ప్రొడక్ట్స్ మీద మనకు తగ్గింది, ఏసీస్లో కూడా తగ్గింది అనమాట. సో ప్రైజెస్ అనేది ఇప్పుడు 10% అంటే ఎంతవరకు డిఫరెన్స్ వస్తుంది అది మనకు వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10% అంటే 15,000 to 20,000 మధ్యలో డిఫరెన్సెస్ వచ్చాయి. 2 దశాబ్దాలుగా దేశ ఆర్థిక వృద్ధికి పెరుగుతున్న మధ్యతరగతే ప్రధాన ఇంధనంగా ఉంది. ఇప్పుడు కూడా ఆ మధ్యతరగతినే ప్రధానంగా టార్గెట్ చేసుకుని జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చింది కేంద్రం. వృద్ధి రేటుకు, జీడీపీకి దేశీయ వినియోగమే కీలకంగా మారిన తరుణంలో ఆ వినియోగానికి మూలాధారమైన మిడిల్ క్లాస్ను మురిపించడానికే జీఎస్టీ రేట్లు తగ్గించింది. ఈ చర్యతో వినియోగం పుంజుకుని వృద్ధి రేటుకు ఢోకా లేకుండా పోతుందని అంచనా వేస్తోంది. ఎలాగైతే చైనా ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా శరవేగంగా ఎదిగిందో, అలాగే మనం వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ఇదే సరైన సమయమని కేంద్రం భావిస్తోంది. జీఎస్టీ రేట్లలో కొత్త మార్పులతో చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు మేలు జరుగుతుంది. ప్రధానంగా
ఇన్సూరెన్స్ రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చింది. అన్ని రకాల హెల్త్, లైఫ్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ నుంచి మినహాయింపు అమలవుతోంది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది అని బీమారంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ తగ్గింపు పూర్తి స్థాయిలో అమలు కాకపోవచ్చనే అంచనాలు లేకపోలేదు. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం ఉండని తరుణంలో పూర్తి స్థాయిలో పన్ను తగ్గింపు ఇన్సూరెన్స్ చెల్లింపుదారులకు బదిలీ కాదని, కాకపోతే ప్రస్తుత ప్రీమియంలో ఎంత కొంత తగ్గుదల ఉంటుందని ఊహిస్తున్నారు. ఇది ఎంత అనేది ఆయా కంపెనీల ఆదాయ వ్యయాల నిష్పత్తిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ ఎంత తగ్గుతుందనే విషయాన్ని పక్కన పెడితే ఇన్సూరెన్స్ రంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించడంతో చిరకాల డిమాండ్ నెరవేరిందని ఆ పరిశ్రమ వర్గాలు సంతోషపడుతున్నాయి. ఈ చర్య ఇన్సూరెన్స్ రంగ భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జీఎస్టీ హేతుబద్ధీకరణతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే నష్టం పరిస్థితి ఏంటనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ విషయంలో కూడా కేంద్రం ముందే వ్యూహరచన చేసిందని నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా మొదట్లో ఆదాయం తగ్గినా క్రమంగా పూర్వస్థితికి వస్తామని చెబుతోంది. పైగా జీఎస్టీ సంస్కరణ లక్ష్యమైన వినియోగం పెరిగితే ఖచ్చితంగా నష్టం పూడుతుందని కూడా కేంద్రం ధీమాగా ఉంది. అయితే రాష్ట్రాలు మాత్రం తమ రెవెన్యూ నష్టంపై ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే విపక్షపాలిత రాష్ట్రాలు తమ సంగతేంటో తేల్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జీఎస్టీ 2.0 లాభ నష్టాలపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఆశాజనకంగానే ఉండడం ఊరట కలిగిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ 2.0తో రాష్ట్రాలకు నికరంగా లాభమేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది. జీఎస్టీ 2.0 పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రాల ఆదాయాన్ని 14% పెంచి రక్షించాలని జీఎస్టీ విధానాన్ని రూపొందించగా గత 5 ఏళ్లలో రాష్ట్రాలు 63,265 కోట్ల రూపాయలు అదనంగా పొందాయని తెలిపింది. జీఎస్టీ ఆదాయం పెంచుకోవడం ద్వారా ప్రతి 100 రూపాయల జీఎస్టీలో రాష్ట్రాలకు దాదాపు 70 రూపాయల 50 పైసలు వస్తున్నట్లు వివరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్రాలు జీఎస్టీ పరంగా నికర ఆదాయంతోనే ఉంటాయని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. 9.5% నికర జీఎస్టీ రేటుతో అదనంగా 52,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, దీంట్లో రాష్ట్రాలకు కేంద్రానికి 26,000 కోట్ల రూపాయల చొప్పున వస్తుందని వివరించింది. రాష్ట్రాల వారీగా అంచనాలు కూడా నివేదికలో పేర్కొంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ అంచనా ఆదాయం 35,863 కోట్ల రూపాయలుగా ఉండగా జీఎస్టీ సవరణ అనంతరం 52,622 కోట్ల రూపాయల వరకు ఆదాయం లభిస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. అంటే 16,759 కోట్ల రూపాయల వరకు ఆదాయం పెరగనుందని పేర్కొంది. తెలంగాణ విషయానికొస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం 42,075 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉండగా సవరణ తర్వాత 8,705 కోట్లు అదనంగా మొత్తం 50,779 కోట్ల రూపాయలు రావచ్చని నివేదిక వెల్లడించింది. గతంలో జూలై 2018, అక్టోబర్ 2019లో రేట్లు తగ్గించినప్పుడు తాత్కాలికంగా 3-4% రాబడి తగ్గిన తర్వాత 5-6% వృద్ధితో రాష్ట్రాలకు మరింత ఆదాయం వచ్చిందని పేర్కొంది. మొత్తంగా 1,00,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చిందని పేర్కొంది. జీఎస్టీ వ్యవస్థ గిరాకీని పెంచడమే కాకుండా పన్ను వ్యవస్థను సరళీకరించిందని తెలిపింది.